ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం స్వయం యజస్వదివి దేవదేవాన్ కిం తే పాకః కృణవద ప్రచేతాః యథా యజ ఋతుభిర్దేవ దేవానేవా యజస్వతన్వం సుజాత. ఋగ్వేద మంత్రము. భావార్థము: ఓ మానవుడా, శిరస్సున నుండే జ్ఞానేంద్రియాల ద్వారా సమీకరింపబడిన సదా ఆలోచనలను ఉత్తేజపరచుము. సదా ఆలోచనా తత్పరుడైన నిన్ను మూఢులు ఏమి చేయగలరు? ప్రతి ఋతువునందును తదనుగుణంగా దేవతలను ఎలా ఆరాధిస్తావో అదేవిధంగా నీవు దేవతామయమైన శరీరాన్ని ఆరాధనా భావముతో ఆదరించుము. చూడండి వివరణ. ఈ మంత్రములో ఎన్నో గ్రహింపదగినటువంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. మొట్టమొదట చూడండి, దేవా అనే శబ్దానికి, ఈ మంత్రంలో దేవ అనే శబ్దానికి చూడండి జ్ఞానేంద్రియాలు. వీనికి దివ్యమైనటువంటి ధామము శిరస్సు. ఈ మానవ దేహము సమస్త బ్రహ్మాండానికి సూక్ష్మరూపం. ఈ బ్రహ్మాండంలో ద్విలోకము, అంతరిక్షము, పృథివీ అనే 3 లోకాలున్నాయి. ద్విలోకములో సూర్య చంద్ర తారాది ప్రకాశవంతమైన గోళాలు ఉన్నాయి. ఇక అంతరిక్షంలో వాయువు మొదలగు పంచభూతాలు ఉన్నాయి. భూమి సర్వ ప్రకృతికి, జీవరాశులకు నిలయం. ఈ శరీరములో తల అనేది ద్విలోకం. ఇందులో ఆత్మ కంటే భిన్నంగా ఉండే సమస్త పదార్థ విజ్ఞానాన్ని సమీకరించు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇక శరీర మధ్య భాగము అంతరిక్షం, అధోభాగము పృథివీలోకం. చూడండి, ఇక్కడ మన శరీరము గురించి ఈ మంత్రం చెప్తుంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శరీరంలోనే ఉన్నాయి అని ఈ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. ఈ తల అనేది ద్విలోకము, మధ్య భాగము అంతరిక్షము, ఈ కింద నడుము కింద భాగం అంతా పృథివీలోకమని ఈ శరీరము గురించి తెలియజేస్తున్నాడు. ఈ తల అనేది ద్విలోకం. ఎందుకంటే సూర్యుడు వచ్చిన వెంటనే ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నీ మనకు గోచరమవుతాయి. అట్లనే జ్ఞానేంద్రియాలు ఈ తలలో ఉన్నాయి కాబట్టి ఇది ద్విలోకముగా చెప్పబడింది. అలాగే వాయువు మొదలైనటువంటి పంచభూతాలు మధ్యలో ఉన్నాయి కాబట్టి దీన్ని అంతరిక్షమని, పృథివీ అంటే ప్రకృతికి మూలం కాబట్టి ఇది కింది భాగంగా శరీరం గురించి ఇక్కడ చెప్పబడింది. తర్వాత చూడండి, ద్విలోక సదృశమైనటువంటి శిరోభాగములో గల జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని నీవు తప్ప ఇతరులు ఆ జ్ఞానాన్ని గ్రహించలేరు. నీ కళ్ళతో నీవే గాని ఇతరులను చూడలేరు. నీ చెవులతో నీవే కాని మరొకరు వినలేరు. ఇదే విధంగా మిగిలినటువంటి ఇంద్రియాల విషయము అంతే. మరి ఈ ఇంద్రియ జ్ఞానాన్ని నీ ఒక్కడివే ఎలా గ్రహించగలవో వాని వలన కలిగే సుఖదుఖాలు కూడా నీ ఒక్కడివే అలా అనుభవించవలసి ఉంటుంది. చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇక్కడ. ఏమిటంటే నీవు ఇంద్రియాలతో, కేవలము నీ ఇంద్రియాలతో నువ్వే చేయగలుగుతావు ఆ పనులన్నీ. నీ యొక్క ఇంద్రియముతో వేరే వాడు ఇతరుడు వచ్చి ఆ నీ ఇంద్రియముతో పని చేయలేడు. అట్లనే నీవు ఏదైతే ఇంద్రియాలతో చేస్తావో అలా సుఖదుఖాలు కూడా నీవే అనుభవించవలసి ఉంటుంది, ఇంకొకరు కాదు. నీవు చేసిన దానికి ఇంకొకరు అనుభవించలేరు. ఎందుకనగా ఆ ఇంద్రియముల చేత నువ్వే చేశావు కాబట్టి ఆ సుఖదుఖాలు కూడా నీకే వస్తాయి. ఇక మూఢుడు అంటే మూర్ఖుడు ఏ ఒక్కడిని
సక్రమమైన మార్గంలో ఉంచజాలడు. పవిత్రతతో పాటు జ్ఞానము కూడా మనిషికి చాలా అవసరం. చూడండి, ఇక మూర్ఖుడనేవాడు వాడు ఒక పద్ధతిలో ఎవరిని పెట్టలేడు. అయితే ఇక్కడ మనకు చెప్పబడేది ఏంటంటే, నువ్వు ఎంతన్నా పవిత్రంగా ఉండు, దానితో పాటు జ్ఞానం కూడా అవసరము. ప్రతి ఋతువునందు దానికి అనుగుణంగా యజ్ఞాలు నిర్వహించాలి. చూడండి, మనము ప్రతిరోజు యజ్ఞం చేస్తుంటాం. ఇప్పుడు శిశిర ఋతువు ఉంది. అయితే ఈ శిశిర ఋతువులో మనము ఏ పదార్థాలు హోమములో వేయాలనో తెలుసుకొని వేదము ద్వారా ఆ విధంగా ఋషులు చెప్పారు, ఏ ఋతువులో ఏ పదార్థాలు వేసి మీరు హోమం చేయాలి అని. ఆ విధంగానే ప్రతి ఋతువునందు దానికి అనుగుణంగా మనము యజ్ఞాలు నిర్వహించాలి. అట్టి యజ్ఞాలను గోపత బ్రాహ్మణంలో వైసజ్య యజ్ఞాలుగా చెప్పబడ్డాయి. ఋషులు చెప్పారు గోపత బ్రాహ్మణం అని, ఇది వేదమునకు వ్యాఖ్యానం. ఆ గ్రంథంలో ప్రతి ఋతువులో మనం ఎలాంటి పదార్థాలు వేసి హోమాలు చేయాలని స్పష్టంగా చెప్పబడింది. వీని వలన ఏమవుతుంది, శరీరానికి మంచి ఆరోగ్యము చేకూరుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎండల కాలం అనుకోండి, చల్లదనము కలిగించేటటువంటి పదార్థాలు వేసి హోమం చేస్తే మనకు చల్లదనం కలుగుతుంది. ఇంకా ఉష్ణమును పెంచే పదార్థాలు వేసినారనుకోండి, అప్పుడు మీరు యజ్ఞం చేసి కూడా మీ శరీరానికి తగినటువంటి లాభము చేకూరదు. కాబట్టి ప్రతి ఋతువులో ఏ పదార్థాలు వేయాలి అని మనము తెలుసుకొని ఆ విధంగా మనము యజ్ఞాలు చేయాలి. అలాగే నిత్యము దైవయజ్ఞము ఏ విధంగా చేయాలో అదేవిధంగా శరీర సంరక్షణ రూపమైన యజ్ఞాన్ని కూడా ఆచరించాలి. ఇక్కడ మనకు పరమాత్ముడి మంత్రము ద్వారా చాలా పాయింట్లు చెప్తున్నాడు. నువ్వు ప్రతిరోజు నిత్యము దేవయజ్ఞం చేస్తున్నావు, అగ్నిహోత్రం, అట్లనే నీ శరీరానికి సంబంధించినటువంటి యజ్ఞాన్ని కూడా నువ్వు చేయాలంట. తర్వాత వేదం సమస్త మానవాళి సంక్షేమం కోసం భగవంతుని చేత వినిపింపబడినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం. ఈ వేదం అనేది ఒక ప్రాంతం మనుష్యులకే కాదు, సమస్త మానవాళికి ఇది వారి యొక్క సంక్షేమం కోసం భగవంతుని చేత వినిపింపబడినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం ఇది. ప్రస్తుతము యజస్వ తన్వం అన్న వేద మంత్రోపదేశము ఒక్క భారతీయులకే కాదు, సమస్త మానవ జాతికి వినిపింపబడినటువంటి మహోపదేశము. ఇక్కడ మనం వేదం అంటానే కేవలం భారతదేశ వాసులకే అనుకోకూడదు, ఇది సమస్త మానవాళికి, మనుష్యులు ఎక్కడెక్కడైతే ఉంటారో, ఏ దేశంలో ఉంటారో వారందరికీ వినిపించబడినటువంటిది ఇది వేదం అనేది. అలాగే సమస్త మానవ జాతికి వినిపింపబడినటువంటి మహోపదేశం శరీరాన్ని ఏ విధముగాను ఉపేక్షించమని వేదము బోధించదు. అట్లాగే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ మంత్రము ద్వారా పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మీరు శరీరాన్ని ఉపేక్షించరాదు. ఎందుకనగా యజ్ఞము వైదిక ధర్మానికి ప్రాణం వంటిది. చూడండి, వేదము మొత్తం ఈ వైదిక ధర్మంలో యజ్ఞం అనేది ఒక ప్రాణం లాంటిది. ఈ యజ్ఞం లేకపోతే వైదిక ధర్మమే లేదు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ యజ్ఞమును చేయాలి. ఇక శరీర యాగము కూడా అట్టి ప్రాణరూపమైన యజ్ఞాలలో ఒకటి. ఈ శరీరం అనేటటువంటి యాగం కూడా అట్టి ప్రాణరూపమైనటువంటి యజ్ఞాలలో ఒకటి. ఇచట దాని నిర్వహణ విధానము చెప్పబడింది. అయితే ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి యజ్ఞం కూడా చెప్పబడింది. అది కూడా శరీరాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనేది కూడా ఒక యజ్ఞం లాగా ఇక్కడ చెప్పబడింది. ఈ శరీరము యజ్ఞ ప్రాముఖ్యాన్ని గూర్చి యజుర్వేదంలో ఇయం తే యజ్ఞియా తనూహు అంటే నీ శరీరము యజ్ఞము చెయ్యతగినది.
అర్చనీయుడైన పరమాత్మతో అనుసంధానింపదగింది అని వివరించింది. అంటే ఇక్కడ ఈ శరీరం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞం లాంటిది. ఇది మనము అర్చనీయుడైనటువంటి పరమాత్మతో అనుసంధానింపదగినది అని వివరించింది. అంటే ఇక్కడ మనము శరీరము లేకపోతే పరమాత్మను మనము తెలుసుకోలేం. అంటే మనకు ఆ జీవుడికి పరమాత్మను తెలుసుకోవడానికి ఒక అనుసంధానం ఏమిటంటే ఈ యొక్క శరీరం. అదే ఇక్కడ చెప్పబడుతుంది, అర్చనీయుడైనటువంటి పరమాత్మతో అనుసంధానం అనేటటువంటిది ఈ శరీరము ద్వారా జరుగుతుంది. ఇట్టి అమూల్య శరీర రత్నాన్ని సంరక్షించుకోకుండా ఎవడు ఉంటాడు? చూడండి, ఇక్కడ మనకు భగవంతుడు ఈ శరీరము యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తున్నాడు. ఇది అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ శరీరం అనేది లేకపోతే నీవు భగవంతుణ్ణి తెలుసుకోలేవు. అంత గొప్ప శరీరం అన్నమాట ఈ మానవ శరీరం. ఇది ఒక అమూల్యమైనటువంటి రత్నము అని ఇక్కడ తెలియజేస్తుంది వేదం. ఈ శరీరము ఒక అమూల్యమైన రత్నం, రత్నాలలో కూడా అమూల్యమైన రత్నం ఇది. మరి ఇటువంటి శరీరాన్ని నీవు సంరక్షించుకోకుండా ఎట్లా ఉంటావు? కాబట్టి చూడండి, ఇక్కడ ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఈ దేహం అనేది ఒక నౌక వంటిది. మనము జీవుడు ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరము దాటాలంటే ఈ శరీరమును ఒక నౌకలాగా ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేయడం జరిగింది. దానికి చిల్లు పెట్టి ముంచివేస్తే మునిగేది నౌకే కాదు, దానితో పాటు మీరు కూడా మునిగిపోతారు. ఈ నౌకకు చిల్లు అంటే బొక్క పెడితే ఆ పడవలోకి నీరన్నీ వచ్చి ఆ పడవతో పాటు పడవలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మునిగిపోతారు. అట్లనే ఈ శరీరాన్ని నీవు రక్షించుకోకుండా, దీనికి చిల్లు అంటే ఏంటి? రోగం. రోగం గిన తెచ్చుకుంటే ఈ శరీరము పోతుంది, శరీరంతో పాటు శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా మునిగిపోతాడు. అంటే వాడు కూడా దెబ్బతింటాడు, నష్టపోతాడు అని అర్థం. ఇక మోక్షము యొక్క లక్ష్యాన్ని చేరుకునే సంసార కూపములో మునిగిపోతారు. అందుకే దేహమనే నౌకను శ్రద్ధగా రక్షించుకోవాలి. ఈ శరీరాన్ని నీవు శ్రద్ధగా కాపాడుకోవాలి, మామూలుగా కాదు. ఎంత శ్రద్ధగా అంటే దీని మీద అంత జాగరూకుడివై ఉండాలి. అంటే ప్రతిదీ కూడా నువ్వు చాలా ఈ శరీరంలోకి వేసేటప్పుడు నానాక పదార్థాలు ఏవంటే అవి తినకూడదు. ఎందుకంటే ఏది పడితే అది తింటే ఈ శరీరము నాశనం అవుతుంది, రోగగ్రస్తం అవుతుంది. ఏది పడితే అది తాగినావంటే ఇది నాశనం అవుతుంది. తెలుసుకోవాలా, ఏది తింటే నీ శరీరము రక్షించబడుతుంది, ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంటుంది, అది తెలుసుకోవాలా. అది తెలుసుకొనే నీవు జీవించాలా. ఇక్కడ అదే విషయాన్ని వేదం చెప్తుంది. చూడండి, ఈ విధంగా ఈ దేహం అనేటటువంటి నౌకను శ్రద్ధగా రక్షించుకోవాలి. అందుకే వేదము ఈ మంత్రంలో యజస్వతన్వం అని చెప్పింది. అంటే ఈ విధంగా తనువును అంటే శరీరమును సంరక్షించుకోవడం ద్వారా మానవుడు పై ఇయంతే యజ్ఞయా తనూహు అంటే ఈ యజుర్వేద మంత్రానుసారంగా అది ఈ జీవాత్మను పరమాత్మతో అనుసంధింపబడగల ముఖ్య సాధనము కాగలదు. చూడండి, ఇక్కడ ఈ శరీరము గురించి ఎంత అద్భుతంగా వివరణ మంత్రంలో పరమాత్ముడు. అంటే నీవు శరీరము అంటే నీకు తెలియాల. ఎవరికి దాదాపు నాకు తెలిసి 99.9 మందికి కూడా ఈ శరీరం విలువ తెలియడం లేదమ్మా. తెలిసితే ఇంత శరీరాన్ని రోగగ్రస్తం ఏ వ్యక్తి చేసుకోడు, రోగియే కాడు. ఎందుకంటే అతనికి శరీరం అంటే శరీరము యొక్క విలువ, శరీరమును ఎట్లా సంరక్షించుకోవాలి, దీని ద్వారా నేను ఏం పొందాలి, ఈ జ్ఞానం లేదు. అతనికి శరీరము ఎందుకు వచ్చింది ఇక్కడ అదే మంత్రంలో చెప్పబడతా ఉంది. నీ యొక్క జీవాత్మ అనేటటువంటిది పరమాత్మతో అనుసంధానం జరగాలంటే ఈ శరీరమే ముఖ్యమైనటువంటి సాధనము.
శరీరము లేనప్పుడు జీవుడు పరమాత్మను తెలుసుకోలేడు, పరమాత్మ జ్ఞానము పరమాత్మను ఎరగలేడు, కాబట్టి పరమాత్మను చేరుకోలేడు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ముఖ్య సాధనము అనే విషయంగా చెప్పబడింది. అలాగే ఈ దృష్టితోనే కాక ఈ దేహము యొక్క ప్రాధాన్యాన్ని వేదాలు మరో దృష్ట్యా కూడా ప్రశంసించాయి. భగవద్ అనుసంధాన విషయము అటుంచిన తనువు మహత్వం చాలా విశిష్టమైనది. ఎందుకంటే లౌకిక జీవన సుఖభోగ అనుభవాలు ఈ దేహంతోనే ఆధారపడి ఉన్నాయి. ఇక నువ్వు మోక్షం గురించి అట్లా పక్కన పెడితే ఈ శరీరముతో భౌతికమైనటువంటి ప్రాపంచిక సుఖాలు పొందాలన్నా కానీ ఈ శరీరమే బాగుండాలి. అంటే ప్రాపంచికమైన భౌతిక సుఖాలు పొందడానికి కూడా ఈ శరీరమే ముఖ్యమైనది. ఈ శరీరం మీదనే ఆధారపడి ఉన్నాయి ఆ సుఖాలు కూడా. మరి ఈ దేహము సంపూర్ణ ఆరోగ్యవంతముగా ఉన్నప్పుడు మాత్రమే అలా నువ్వు ఈ శరీరంతో పొందగలుగుతావు. అలా కాక రోగగ్రస్తమైతే తన వారికే కాదు తనకు తానే భారమైపోతాడు. దైనందినటువంటి జీవనాన్ని కూడా సుఖంగా నిర్వహించుకోలేనిటువంటి అసమర్థుడైపోతాడు. ఈ దుస్థితిని గుర్తించియే అథర్వవేదం స్వే క్షేత్రే అనమీవా విరాజ అంటే ఈ దేహములో రోగరాహిత్యము వర్ధిల్లాలి అని దీవించింది. చూడండి, ఇక్కడ అథర్వవేదంలో కూడా పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? ఈ శరీరము రోగరాహిత్యం అంటే ఈ శరీరములో రోగము లేకుండా ఉండాలి అని పరమాత్మ వర్ధిల్లాలి అని దీవిస్తున్నాడంట. అంటే రోగాలు ఏ రూపంగా కూడా శరీరములో ప్రవేశించకుండా ఆహార విహారాలను నియంత్రించుకోమని వేద మంత్ర ఉద్దేశము. చూడండి, అంటే దీని ఉద్దేశం ఏమిటంటే ఇక ఈ శరీరాల్లో మనము ఏ విధమైనటువంటి శరీరంలో ఏ రూపంగా కూడా శరీరంలో ప్రవేశింపకుండా రోగాలు ఆహార విహారాదులను నియంత్రించుకోమని వేద మంత్ర ఉద్దేశము. ఇక్కడ ఈ మంత్ర ఉద్దేశం అంతా ఏం చెప్పబడుతుందంటే నువ్వు ఈ శరీరానికి రోగం రాకుండా ఆహార విహారాదులు అనేవి ఉండాలా అని ఉద్దేశం. ఇక చూడండి, అపత్య ఆహారము దుష్టాహారము అశౌచ వ్యవహారాల వలన రోగాలు శరీరంలో ప్రవేశిస్తాయి. ఇది చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటుంటారంటే ఈ రోగాలన్నీ మనకు కేవలం ఇట్లా ఆహారం వల్లనే వచ్చేదన్నీ. తినకూడని ఆహారాలు, తినకూడని పానీయాలు, లేకపోతే అశుచి అంటే శుచిగా లేకపోవడం వల్ల ఈ రోగాలు సంక్రమిస్తాయి శరీరానికి. ఏమనుకుంటుంటారు చాలామంది, ఇవి పూర్వజన్మలో చేసిన పాపాలే అనుకుంటారు. కాదు, ఈ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు అయితే ఇవి జన్మతః వస్తాయి. జన్మతః అంగవైకల్యము, జన్మతః ఏదన్నా అవయవ లోపము జరిగి వస్తాయి. నువ్వు శరీరం అంత బాగా పుట్టి పెరిగిన తర్వాత నీకు రోగాలు వస్తున్నాయంటే అది పూర్వజన్మలోటి కాదు. నువ్వు ఈ జన్మలో చేసినటువంటి ఆహార విహారాదులు వ్యవహార యొక్క దోషాల వల్ల నీకు శరీరానికి రోగాలు సంక్రమిస్తాయి. పుట్టుకతో బాగా పుట్టి అన్ని మంచి అవయవాలతో పుట్టి పెరిగి మధ్యలో నీకు రోగాలు వచ్చాయంటే అది పూర్వజన్మటి కాదు, ఈ జన్మలో నీవు చేసినటువంటి దోషము తప్పుల వల్లనే అని గుర్తుపెట్టుకోండి. ఈ చాలామంది తెలియని బట్టి అజ్ఞానులు మనం ఏ జన్మలో చేసినామోలే అనుకుంటాడు. పొరపాటు, ఈ జన్మలోనే చేస్తున్నావు, అందుకే నీకు ఆ రోగాలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ వేదమంత్రం మనకి ఏం చెప్తుందంటే అపత్య ఆహారం అంటే తినకూడని ఆహారం. ఏమిటి? మాంసం తినకూడని ఆహారం, అది అపత్య ఆహారం, తినకూడదు. అలా ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి అది ఉదాహరణ. అలాగే దుష్టాహారం అంటే దుష్టాహారం అంటే ఏమిటి? ఇదే మాంసము, మసాలాలు, తర్వాత ఈ పిజ్జా బర్గర్లు, ఇంకా రోడ్ సైడ్ అన్నీ ఫాస్ట్ ఫుడ్ అన్ని పెడుతున్నారే, ఇదంతా దుష్టాహారమే. అలాగే అశౌచ వ్యవహారాలు. అశౌచ వ్యవహారాలంటే మనం చేసేటటువంటి పనులు శుచిగా లేకపోవడం, నీట్గా లేకపోవడం, శుభ్రంగా లేకపోవడం, పరిశుభ్రంగా లేకపోవడం వ్యవహారం అంతా. ఈ విధంగా అశౌచ వ్యవహారాల వలన రోగాలు శరీరంలో ప్రవేశిస్తాయి. ఇక ఆహార పానీయాలు
శయనం అంటే ఆసనాదుల వ్యవహారంలో సంయమనము మరియు నియమాలను పాటిస్తే రోగాలే దరిచేరవు. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా మంచి ఆహార నియమాలు, మంచి పానీయములు, అలాగే మంచి ఆసనాదులు, శయనం అంటే బాగా నిద్రపోవడం వలన, మంచిగా వ్యవహారం, నిద్రపోవడం, మంచి వ్యవహారం వలన, సంయమనం అనేది మనం పాటిస్తే, మంచి నియమాలను పాటిస్తే రోగములే దరిచేరవు. ఆ ప్రకారంగా నడుచుకున్నా కూడా శరీరము రోగగ్రస్తమైతే అప్పుడు పూర్వజన్మ కృత దోషాచరణ ఫలంగా అనుకోవాలి. అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పబడిన పాయింటే చూడు, స్పష్టంగా వస్తుంది. అంటే ఇన్ని పద్ధతులు నువ్వు ఆచరించి అన్నీ శుచిగా ఉన్నావు, మంచి ఆహారం తీసుకుంటున్నావు, అలాగే మంచి వ్యవహారం ఉంది, ఎప్పుడు తప్పుడు వ్యవహారాలు చేయలే, అన్ని నియమాలు పాటిస్తున్నావు, అయినప్పటికీ నీకు రోగాలు వచ్చినాయి అనుకో, అయినప్పటికీ ఇవన్నీ పాటించినా రోగం వచ్చిందనుకో, అప్పుడు అది పూర్వజన్మది అని ఆ దోషం అని అనుకోవాలంట, అప్పుడు అనుకోవాలా. తర్వాత ఇలా భావించడం వలన ప్రధానమైనటువంటి ఫలం ప్రస్తుతము మరింత జాగరూకతతో ప్రవర్తించే శ్రద్ధ కలగడమే. ఈ విధంగా అనుకోవడం వల్ల ఏమవుతుంది, ఒరే మనము ఇప్పుడన్నా జాగ్రత్త పడకపోతే మళ్ళా జన్మలో మనకు ఇటువంటి రోగాలు వస్తాయని భయం కలుగుతుందంట. ఆ విధంగా తెలుసుకోవాలా అంటున్నాడు. ఇక చూడండి, ఈ విధంగా పూర్వజన్మ స్మరణ వల్ల భవిష్యత్ జన్మను గురించి కూడా విచారణ ఇప్పుడే కలగాలి. ఈ విధంగా నీకు రోగాలు వచ్చినప్పుడు, ఒరే ఇప్పుడు మనము ఇలా ఇది ఏదో పోయిన జన్మలో చేశాం కదా, అందుకే ఇంత రోగాలు వస్తున్నాయి, ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉంటే మళ్ళా జన్మలో మనకు ఇటువంటి రోగాలు రాకుండా ఉంటాయని విచారణ చేయాలంట. దాని వలన పూర్వజన్మలోని ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, మనోభావాలను అనుసరించి ప్రస్తుతము మానవ దేహము సంప్రాప్తించిన రీతిగా ఈ జన్మలోని ఆహార విహార వ్యవహారాదుల వలన సంభవింపగలదని, భవిష్యత్ జన్మకు హేతువులు కాగలవను సంస్కార భావం కలుగుతుంది. చూడండి, ఈ విధంగా విచారణ అనేది చేయడం వల్ల ఇది భవిష్యత్ జన్మకు కూడా పునాదిగా మీకు కలుగుతుంది, ఆ విధమైన సంస్కార భావం కలుగుతుంది విచారణ చేయడం వల్ల. అంటే ఇక్కడ మనకు తెలియజేసేది ఏంటంటే, ఒక రోగం వచ్చినప్పుడు విచారణ చేయాలి, ఇది ఎందుకు వచ్చింది, మనం ఈ జన్మలో చేసినటువంటి తప్ప, లేదు గత జన్మల్లో చేసినటువంటి తప్పు వల్ల మనకు రోగం వచ్చిందా లేదా అని విచారణ చేయడం వల్ల ఏమవుతుంది, నీవు భవిష్యత్ జన్మను గురించి నువ్వు తెలుసుకుంటావు. అంటే భవిష్యత్తులో మంచి జన్మను పొందాలనేటటువంటి భావనలు ఇప్పుడే నీకు కలుగుతాయి. అంత లాభం ఉంది విచారణ చేయడం వల్ల. ఇక చూడండి, మన ఆలోచనలు మన శరీరం మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయన్నటువంటి విషయాన్ని మనం మరువరాదు. ఇక ఇక్కడ మనం ఆహారం గురించి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం, మనం తీసుకునే వ్యవహారము, ఆహారం. అయితే ఇక్కడ మన ఆలోచనలు కూడా మన శరీరం మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇక్కడ వేదం మనకు ఇంకొక పాయింట్ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, అందుకే మనము శరీరము యొక్క ఆరోగ్య సంరక్షణకు మన ఆలోచనలను కూడా చాలా పవిత్రంగా నిలుపుకోవడం అత్యంత ఆవశ్యకము. ఇక్కడ మరో మెట్టు మనకు పరమాత్ముడు ఇంతవరకు మనం తీసుకునే ఆహార వ్యవహారాల గురించి చెప్పిన తర్వాత, మనస్సు అనేది కూడా, నీ ఆలోచనలు అనేటివి కూడా నీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి నీ ఆలోచనలను కూడా నీవు అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలి అని తెలియజేస్తా. అత్యంత ఆవశ్యకం అది, పవిత్రంగా ఉంచుకోవడం అనేది. ఇక శరీరము పుష్టిగా ఉన్నా కూడా ఆలోచనలు మాత్రం అపవిత్రమై ఉంటే శరీర సంరక్షణ సంభవించదు. సరే, నువ్వు మంచి ఆహారం తీసుకుంటున్నావు, అలాగే మంచి వ్యవహారం నడుస్తూ ఉంది, అన్ని దాంట్లలో మంచి పథ్యం ఉండవు, అన్నీ చేస్తున్నావు, అయితే బాగా పుష్టిగా ఉండవు, నీ మనసులో ఆలోచనలు గిన అపవిత్రమైతే అప్పుడు కూడా నీ శరీర సంరక్షణ సంభవించదు. అంటే నీ యొక్క శరీరము అనేది నీ ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది, శరీర సంరక్షణ అనేది కూడా అని ఇక్కడ
పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అటువంటి వాడు చాలా బలహీనుడై ఉంటాడు. అంటే మన ఆలోచనలు అపవిత్రమైనప్పుడు అటువంటి వ్యక్తి చాలా బలహీనుడుగా ఉంటాడు. కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలహీనుడై ఉంటాడు. అట్టివాడు పవిత్రమైనటువంటి భావాలతో శారీరక మానసిక దారుఢ్యం కలవానిని ఏ విధంగా కూడా ఎదుర్కోలేడు. చూడండి, ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే మన ఆలోచనలు కూడా అపవిత్రం కాకుండా చేసుకోవాలా, పవిత్రమైన భావాలతో మనం ఉండాలా. అప్పుడు మనము ఎవరినైనా మనము ఎదుర్కోగలిగినటువంటి శక్తి మనకు ఉంటుంది. మన ఆలోచనలు అపవిత్రమైనప్పుడు చూడండి, శారీరక మానసిక దారుఢ్యం కలవానిని ఏ విధంగా కూడా ఎదుర్కోలేడు. అంటే నువ్వు ఇంకొక శత్రువును ఎదుర్కోవాలనుకున్నప్పుడు నీవు ఆలోచనలు నీవు పవిత్రంగా ఉండాలి. నీ ఆలోచనలు అపవిత్రమైనప్పుడు నువ్వు ఎవరిని ఎదుర్కోలేవు, చాలా బలహీనుడుగా ఉంటావు అని చెప్తున్నాడు. మరి ఈ జీవిత సత్యాన్ని ఈ వేదమంత్రము కింతే పాకః కృణవద ప్రచేతాః అన్న వాక్యములో ప్రకటించింది. అంటే ఈ మంత్రంలో ఆత్మకు పర్యాయ పదాలుగా దేవ, సుజాత శబ్దాలు చెప్పబడ్డాయి. దేవ శబ్దం సాధారణంగా దేవతలకు వర్తించిన దివ్యమైనటువంటి భావాలు కలవారికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఈ మంత్రంలో మనం మంచి ఆలోచనలు మంచి భావాలతో మనం జీవిస్తే అది దేవ అనేటటువంటి శబ్దం ఇక్కడ ఉపయోగించాడు. అంటే దేవతలు అంటున్నాడు. దేవతలు ఆ విధంగా దివ్యమైనటువంటి భావాలు పవిత్రమైనటువంటి భావాలతో జీవిస్తారంట. అట్టివారే దివ్యమైనటువంటి ఆత్మలు గల మహాత్ములు. అట్టివారిని వారి మహాత్ములు అంటారు. అంటే పవిత్రమైన భావనలతో జీవించేటటువంటి వారిని మహాత్ములు అంటారని ఇక్కడ వేదం చెప్తుంది. వారే సుజాతులు, అంటే ఉత్తమ జన్మ కలవారు, వారు మంచి అలాంటి వారు మంచి జన్మ కలవారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. దీనిని బట్టి జీవులు సహజంగా జన్మతః దివ్య భావాలు గల దివ్య పురుషులే అయినా జీవన మార్గంలో కలిగినటువంటి అజ్ఞానం వలన ఆసురీ భావాలకు వశపడుతున్నారు. అయితే ఇక్కడ పరమాత్ముడు చూడు ఎంత బాగా చెప్తున్నాడో, వారు జన్మతః మంచి భావాలతో పుట్టినటువంటి వారే అంట. అయితే ఈ జీవన సంగ్రామంలో వారు అజ్ఞాన వశం వలన, అజ్ఞాన కారణంగా వారు ఈ విధంగా ఆసురీ భావాలను, అంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలను చేస్తున్నారు, రాక్షస భావాలతో జీవిస్తున్నారు, దానికి వశపడుతున్నారు అనే విషయంగా తెలియజేస్తున్నాడు. అందుచేత ఓ జీవులారా, మీరు మీ సహజ స్వభావాన్ని గుర్తించండి. ఇక్కడ అందుకే పరమాత్ముడు ఓ జీవులారా, మీరు స్వతహాగా శుద్ధులు, మంచి భావాలు కలిగిన వారు, మీ సహజ లక్షణం అదే. కాబట్టి మీ సహజ స్వభావాన్ని మీరు గుర్తించండి. దేవతా శక్తి గల నేత్రాది జ్ఞానేంద్రియాలను మీ వెంట ఉన్నాయి. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి పదం చూడండి. దేవతా శక్తి గల నేత్రాది జ్ఞానేంద్రియాలు మీ వెంట ఉన్నాయి అంటే ఇక్కడ జ్ఞానేంద్రియములు అనేటటువంటివి దేవతలు అని చెప్పబడతా ఉంది. అంటే ఈ ఇంద్రియాల్లో అటువంటి దేవతా శక్తి ఉన్నది. మన కళ్ళు, ముక్కు, చెవులలో, అందుకే భద్రం కర్ణేభిః శృణయామ దేవా, భద్రం పశ్యేమ అక్షవిర్యజత్రాః, స్థిరైరంగై సుష్టువాగం సస్తనూభిర్ విషేమహి దేవహితం యదాయుః. యజుర్వేద మంత్రం ఇది. ఈ మంత్రంలో అదే విషయాన్ని చెప్పాడు. నీ యొక్క ఇంద్రియములన్నీ దేవతా శక్తి కలిగినవి, దీన్ని భద్రం, నీ శుభం, నీ కళ్యాణం కొరకు ఉపయోగించు, అకల్యాణం కొరకు దీన్ని ఉపయోగించాకు ఈ ఇంద్రియాలను అని ఆ వేదమంత్రంలో కూడా చెప్పబడింది. కావున జడ ప్రకృతి మిమ్ము ఏమీ చేయజాలదు. పరమాత్మ చెప్తున్నాడు, ఈ జడమైనటువంటి ప్రకృతి నిన్ను ఏం చేయలేదు. దానికి పగ పెట్టుకోవడము, కక్ష తీర్చుకోవడం ప్రకృతికి లేదు. అది నిన్ను ఏమీ చేయలేదు ప్రకృతి, ఎందుకంటే దాంతో జడం అన్నమాట అది. కావున మీరు మీపై విశ్వాసం ఉంచి సదా శరీర సంరక్షణ రూపమైనటువంటి శారీరక యజ్ఞాన్ని నిర్వహించండి.
ఇక్కడ అద్భుతమైన పదం చూడండి. ఈ శరీరమును సంరక్షించుకోవడం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞంగా పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అది ఒక యజ్ఞమే, కాపాడుకోవడం కూడా శరీరాన్ని. కాబట్టి అటువంటి శారీరక యజ్ఞాన్ని నిర్వహించండి. ఇదే దేవయజ్ఞమై మీకు కళ్యాణకారకమవుతుంది. ఈ శరీరాన్ని రక్షించుకోవడం, సంరక్షించుకోవడం అనేటటువంటి యజ్ఞాన్ని ఎవరు నిర్వహిస్తాడో అది వారికి దేవయజ్ఞమవుతుంది, వారి యొక్క కళ్యాణకారకమవుతుంది అంటున్నాడు. వారికి కళ్యాణం అంటే శుభాలు వస్తాయి. కావున అందరూ కూడా మీ శరీరమును మీరు సంరక్షించుకోవాలా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. కాపాడుకున్నప్పుడే మీకు కళ్యాణము, ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు రెండూ పొందుతారు. కాబట్టి ఈ శరీరం యొక్క విలువను గుర్తించి మీరు ఆ విధంగా ఈ శరీరాన్ని రక్షించుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి పవిత్రమైనటువంటి భావాలతో జీవిస్తూ మీరు కళ్యాణం పొందాలని తెలియజేస్తూ ఓం తత్సత్.